ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ ని, ఒక స్టేటస్ ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్లు నిండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామాక్ష దేహిని అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారి తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారికి కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి. అవి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా వెళ్ళదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ ది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, లాస్ట్ అంటే జూన్ ఎండ్ లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అట్టలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడి చుట్టూ తిరుగుకొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడా ఇప్పటికి కూడా ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని నందీశ్వరులుగా భావించుకోవటం, గుడి చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం, ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్ లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం. అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్ లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. జూన్ మంత్ మీనరాశి వాళ్ళ ఫలితాలు చూసుకుంటే ఇందులో మనకి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా గురువు ఎప్పుడైతే ఎప్పుడైతే గురువు మారుతూ ఉన్నారో ఈ గురు గ్రహం వల్ల వీళ్ళకి ఏలినాటి శని యొక్క బాధల నుంచి చాలా వరకు ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కొత్త మార్గాలు అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో డీటెయిల్స్ చెప్పుకోబోయే ముందు నక్షత్రాలు చూస్తే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంటే మీన రాశిలో ఉంటారని గమనించుకోవాలి. ఇందులో పేరు బలం ప్రకారం చూసుకుంటే ది, దు, షం, జ, దా, దే, దో, చాచి అన్న అక్షరాలంతా మీన రాశిలో ఉంటారు. ఇందులో మారే గ్రహాలు లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడి వల్ల వీళ్ళకి మానహాని అంటే అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే కుజుని వల్ల ధనం విషయంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సరైన టైంకి ధనం రాకుండా ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి చక్కగా గురువు మారటం తోటి పుత్రుడు వలన లేదంటే ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది. బుధుని వల్ల ధన ప్రాప్తి, శుక్రుని వల్ల కానీ పుత్రుడి వల్ల చాలా లాభం కలిగే అవకాశం ఉంటుంది.
సో ఏ ప్రకారంగా చూసుకున్నా గానీ ఒక్క 2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా గానీ అవి మిక్స్డ్ గా ఉన్నాయి, మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఒక 70% వరకు చాలా అనుకూలంగా ఉందని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే ఒక్కొక్క గ్రహం ప్రకారం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఒక పక్క ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రొఫెషనల్ లో చాలా బాగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, హైక్స్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. 4వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల అంతఃక్లేశ గృహ ఛిద్రం సౌఖ్య హాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థ రవి సంయుతే అని చెప్తారు. అంటే 4వ స్థానంలో రవి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనసులో విచారం కలిగే అవకాశం ఉంటుంది, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో సరైన సఖ్యత లేకపోవటము, సరైన భోజనం చేయకుండా ఉండటం, ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయని గమనించుకోవాలి. అంటే టోటల్ గా అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఒక ప్రమోషన్స్ అచీవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అసంతృప్తిగా అసౌకర్యానికి గురే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా చక్కగా గ్రోత్ ఉంటుందని తెలుసుకోవాలి. 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కుజుడు వీళ్ళకి అంత సపోర్ట్ ఇవ్వడు. ఏ ప్రకారంగా అంటే అసత్వం సతత క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి షాద్ ధనస్థానకే కుజ అంటే 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అసత్వం అంటే దేహంలో బలం తగ్గిపోతూ ఉంటుంది. సతతం క్లేశ ఎప్పుడు ఏదో ఒక విచారకరంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత సర్వ కార్య వినాశనం ఏదైనా పని చేస్తే ఆటంకాలు కలుగుతూ ఉంటుంది. సదా దుర్జన సేవ మీ చుట్టూ అంతా వేస్ట్ పీపుల్ అంతా కలిగేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటూ ఉంటారు, నమ్మించి మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. భీతి స్యాద్ అంటే భయంగా ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఈ టైంలో కొంచెం హెల్త్ కు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యమని గమనించుకోవచ్చు. అయితే మనకి 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల బాగా యోగ్యత ఇస్తూ ఉంటారు. 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల దాసీ భృత్యచన లాభ నిత్యం వృష్టాన్న భోజనం ధన ధాన్య అభిష్టాద పంచమస్తే భవేత్ పంచమస్తే భవేత్ భృగు అంటారు. అంటే 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంట దాసీ జన భృత్య లాభ అంటారు. మీకుంటున్న ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్స్ కానివ్వండి, మీ ఫాలోవర్స్ మిమ్మల్ని అనుసరించి ఉండేవాళ్ళు మిమ్మల్ని చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు. అంతేకాకుండా నిత్యం వృష్టాన్న భోజనం డైలీ చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. ధన ధాన్య అభిష్టార్థ ధనం విషయంలోనూ ధాన్యం విషయంలోనూ మీకు అనుగుణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. అంతేకాకుండా ఈ టైంలో జెంట్స్ అయితే లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, అది ఇంట్లో నుంచి కానివ్వండి బయట కానివ్వండి. అదే విధంగా ఇన్ కేసు లేడీస్ అయితే ఇంట్లో వాళ్ళతో కానివ్వండి బయటతో ఉన్న వాళ్ళతో జెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇంతే కాకుండా మనకి కుజుడు చూసుకుంటే 4వ స్థానంలో ఉండటం వల్ల ధన ప్రవాహం చక్కగా వస్తుంది, మొదలకు చాలా చక్కగా ఉంటుంది. ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఆ గృహానికి సంబంధించి ఇంటికి సంబంధించిన వాటిలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవచ్చు. బుధుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆగిపోయిన పనులు ఇంటికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే చక్కగా పురోభివృద్ధి చెంది బాగుంటుందని గమనించుకోవాలి. సో మీరు చూసారు కదండి, ఎక్కువగా గ్రహాలు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతున్నట్లు ఇక ఇబ్బంది నుంచి బయటపడే విధంగా ఉన్నాయని గమనించాలి. ఈ టైంలో ఎక్కువగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం, కెరియర్ లో ఒక కొత్త చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు పరిహారాలు కింద ఏదైనా చేసుకోవాలనుకుంటే కుజుడికి సంబంధించిన సంపూర్ణ పరిహారాలు చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. కుజుడికి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన దండకం చదువుకోవటము, హనుమాన్ చాలీసా చదువుకోవటం, వీటితో పాటు కందులు 1 కేజీ దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు ఇవన్నీ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది. సో ఇవి కాకుండా వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, వీలైనంత ఎక్కువగా సేవ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు నాగుల కట్ట అంటారు, లేదంటే అశ్వత్ కట్ట అంటారు, నాగుల కట్ట లేదంటే అశ్వత్థ మర అని అంటూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే నాగులకి లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి చక్కగా పూజ చేయగలిగితే ఇంకా జీవితంలో పురోగతి పొందే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొన్ని విషయాల్లో ముఖ్యంగా నవగ్రహాలకు సంబంధించిన పూజలు ఏమైనా చేయటం, నవగ్రహ హోమం చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఎవరికైనా సరిగా లేకపోతే మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అని ఉంటుంది, లేదంటే ఏకాదశ రుద్రాభిషేకం, ఏకవార రుద్రాభిషేకం అని కూడా కామన్ లాంగ్వేజ్ లో వాడుతూ ఉంటారు. ఈ పూజ మీ ఇంట్లో
ఒక ఇద్దరు బ్రాహ్మణోత్తములని లేదంటే రుద్ర పండితులను తీసుకొని వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో నవద్రవ్యాలతోటి పంచామృతాలతోటి ఈ యొక్క మహన్ ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికి సలహా ఇచ్చేది ఏంటంటే, మీ వయసు కనుక 35 to 45 ఉండి ఎక్కడ లైఫ్ లో మీరు ఆగిపోయారు, ఇప్పుడు దాకా గ్రోత్ ఉంది, చక్కగా ఒక మేనేజర్ పొజిషన్ లో ఉండి ఉన్నతంగా ఉంది, కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్ గా ఉంది. దీన్ని మనం జనరల్ గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఉంటాయి. ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేసు మీ ఏజ్ కనుక అలా ఉండి ఇప్పటిదాకా బాగుంది, మధ్యలో మేము లైఫ్ లో స్ట్రక్ అయిపోయాము, గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగా ఇంప్రూవ్మెంట్ లేదు, రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయో స్కాన్ చేసుకుని అవి ఇప్పుడు యాక్టివ్ గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్ గా ఉంది ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది, సడన్ గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలా మంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువుల చుట్టాలతో కూడా ఒకసారి మీకు అంతా విలువకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేయించుకోవటం, విశేష హోమం చేయించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు, లేదంటే ఎన్ఆర్ఐ చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది, ఏ కెరీర్ వెళ్తే బాగుంటుంది, ఇండియాలో ఉంటే బెటర్ గా ఉంటుందా, లేదంటే ఇండియా నుంచి ఫారిన్ వెళ్తే బాగుంటుందా, ఫారిన్ సెటిల్మెంట్ యోగం ఉంది, అసలు ఫారిన్ లో ఎంత కాలం ఉంటాం, ఇలాంటి విషయాలు చాలా మంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్ గా వీసాలు రావడానికి నేను మన్యు పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహానికి శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకి సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము ఇప్పుడు ఇలా స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్ లో ఈ వీసా ప్రాసెసింగ్ లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అనేది చాలా చక్కగా ఫాస్ట్ గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిజువల్ గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి, హెల్త్ బాగలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు, చండీ హోమం చేయించుకోవటం, చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతమైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బగలాముఖి జపము హోమము ఇవి చేయించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలు ఉన్న వాళ్ళు, ఇంకా నేను చాలా మందికి కాసప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆధ్వర్యంలో పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిడ్యువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని ఎక్కడైనా మీ లైఫ్ స్ట్రక్ అయ్యాము అనుకుంటే వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికి అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.